वक्रतुण्डमहाकालं मृगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वनमाली गदीशांगी शंगी चक्री चनंदगी శివన్నారాయణోర్విష్ణుర్వాసుదేవో అభిరక్షతు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్పాకన్య గ్రామంలో స్వయంభూగా చాలా దేవతలు ఉన్నారు. అందులోనే ఈ శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం దాదాపు 400 సంవత్సరాలకు పూర్వము ఈ దేవాలయంలో రాయగిరి నుండి వెంకటేశ్వర స్వామి వారు విచ్చేసి ఇక్కడ వెలిసినారని ప్రతీతి ఉంది. ఈ దేవాలయము తూర్పు ద్వారంగా ఉంటుంది. ఈ రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మండలాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది భక్తులు ఉదయం స్వామివారికి అభిషేకము పంచామృతాభిషేకము సుప్రభాత సేవ పంచామృతాభిషేకం జరిగింది. తర్వాత స్వామివారికి అలంకరణ జరిగి ఉదయం 5:13 స్వామివారికి ఉత్తర ద్వార దర్శనము ప్రారంభమైంది. ఈ ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల మనిషికి ఉత్తరము అంటే ఉత్తరం పైన అమ్మవారు ఉంటుంది వెంకటేశ్వర స్వామికి, వామభాగే లక్ష్మీ స్థానం వెంకటేశ్వర స్వామి కనుక ఈ ఉత్తర ద్వార దర్శనం వల్ల వెంకటేశ్వర స్వామి వారికి ఎడమ పక్కన ఉన్నటువంటి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి అఖండమైన ధనము కనక వస్తు వాహనాలు ఉంటాయి. అదే కాకుండా మురా అనే రాక్షసుల్ని సంబంధించినటువంటి ఈ యొక్క ఏకాదశి ఒక విష్ణుమూర్తి కోరిక కోరుకుంటుంది. స్వామి నాకు ప్రతి నెల 2 ఏకాదశుల స్థానం ఇవ్వాలి, సంవత్సరానికి 24 ఏకాదశులు నాకు కావాలి, అందులో ప్రత్యేకమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి కావాలని ఆమె వరం కోరుకోగా ఆమె వరానికి ఇవ్వడానికి విష్ణువు అతిక్రమించి ఈ మురా అనే రాక్షసుని సంహరించిన కనుక ఈ రోజునే వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే వైకుంఠ ప్రాప్తి కలగానే ఉద్దేశం చేత వారికి అఖండమైన ధన సంపద కలగాలనే ఉద్దేశం చేత ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ సంవత్సరం రోజుల్లో ఎప్పుడూ ఉత్తర ద్వార దర్శనం ఉండదు, కానీ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల లక్ష్మీ స్థానము అమ్మవారి స్థానము వెంకటేశ్వరునికి ఎడమ పక్కన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అదే కాకుండా ఈ వెలుమగండలో వెలిసినటువంటి రాయగిరి స్వామి విచిత్రమైనటువంటి మనస్కుడు. ఎక్కడ ఏ దేవాలయంలో చూసినా వెంకటేశ్వర స్వామికి మిసాలు ఉండవు, కానీ మన వెల్మకంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి విశాల వెంకటేశ్వర స్వామిగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఈయన పేరు పొంది ఉంటాడు. ఈ దేవాలయంలో ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా మనిషికి జరుగుతుంది. అలా కాకుండా ఈ ధనుర్మాసంలో విశేష పూజా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయబడతాయి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సౌరమానానికి చాంద్రమానానికి ప్రతీక. సౌరమానము ఇది ధనుర్మాసము, చాంద్రమాన ప్రకారం పుష్యమాసం. పుష్య శుద్ధ ఏకాదశి ధనుర్మాసంలో రావడం వల్ల ఈ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి చైత్ర మాసంలో శుద్ధమందు ఒక ఏకాదశి, గౌరమందు ఏకాదశి ఉంటుంది. అట్లా తెలుగు మాసాలు 12 మాసాల్లో 24 ఏకాదశులు వస్తాయి. అందులో ప్రత్యేకమైన స్థానానికి వెళ్ళినటువంటి ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 3 కోటి మంది దేవతలు ఒక లైన్ పద్ధతి ప్రకారము ఉత్తర ద్వార దర్శనం వల్ల దర్శనం చేసుకుంటారు. ఈ దర్శనం వల్ల ప్రతి ఒక్కరికి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం నుండి ఇక్కడికి అన్ని గ్రామాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విచ్చేశారు. ఈ యొక్క గ్రామ ప్రజలు, గ్రామ భక్తులు, గ్రామ పుర ప్రముఖులు అందరూ వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కాకుండా ప్రతి వారికి నీళ్ళ సౌకర్యము, ప్రసాద సౌకర్యము, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇక్కడ ప్రతి రోజు ప్రతి నిత్యము స్వామివారికి నివేదనలు ఉంటాయి. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో మొదలై రాత్రి పల్లెవింపు సేవ వరకు ఇక్కడ రోజు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ అందరూ ఈ చిత్రమైన గుడి ఎక్కడ వెంకటేశ్వర స్వామికి మిసాలు ఉండవు, కానీ ఇక్కడ మిసాలు ఉంటాయి. ఒకటే రూపము, ఒకే రూపంలో శ్రీదేవి భూదేవి సమేతుడై ఒకే రాయిపై ఉంటాడు ఇక్కడ. ఇది ఎక్కడ కనిపించదు. అందరు రావాలి. ఈ దేవాలయాన్ని దర్శించుకున్న వారికి విదేశీ యానాలు, సత్సంతానం కలగడము, ప్రతి వారికి వివాహం కాని వారికి వివాహం జరగడం అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి
అందరూ పెలిమాకన్న గ్రామంలో వెలిసినటువంటి 400 సంవత్సరాల పూర్వం వెలిసినటువంటి ఈ దేవాలయాన్ని దర్శించి అందరూ స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. రాయగిరి వెంకటేశ్వర స్వామి భగవానికి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.